కూర్చుంటాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక వాక్య భాగముని మనం చదివి మనము ప్రార్థించుకుంటాం. దేవుడు ఈ విడుదల ప్రార్థనని మనకి ఆశీర్వాదంగా మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఒక వాక్యాన్ని చదువుతాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వాక్యము. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వాక్యము. అప్పుడు చెప్పగా 31వ వాక్యం నుండి చదవండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమెందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చెయ్యును అని చెప్పాడు. హల్లెలూయా. యేసయ్య స్వతంత్రతని గురించి, విడుదలని గురించి ఇక్కడ చెప్పిన మాట, మీరు నా మాటని నా వాక్యమెందు నిలిచిన వారై నిజముగా నాకు శిష్యులై ఉంటారు. చాలా ముఖ్య ఈ మాట. విడుదలని గురించి యేసయ్య మాట్లాడేటప్పుడు, అద్భుత కార్యముని గురించి యేసయ్య మాట్లాడేటప్పుడు, ఒక వ్యక్తి జీవితంలో ఉన్న బంధకంలో నుండి ఆయన పూర్తిగా విడుదల పొందాలంటే యేసయ్య చెప్పే మాట, సత్యంని గ్రహించిన ఎడల మీరు స్వతంత్రులుగా మారతారు. హల్లెలూయా. రెండు విధమైన విడుదల ఒక వ్యక్తి జీవితంలో, రెండు విధంలో ఆయనకి విడుదల అవసరం. ఒకటి శరీర ప్రకారమైన విడుదల. శరీరంలో వ్యాధి, రకరకమైన వ్యాధి, ఈ శరీరంలో నుండి ఒక వ్యక్తికి విడుదల అనేది చాలా ముఖ్యం. రెండోది, ఒక వ్యక్తి అంతరంగ జీవితంలో కూడా విడుదల కావాలి. హృదయంలో విడుదల, కొందరు తలంపు బంధకము, కొందరు చెడ్డ తలంపులో నుండి విడుదల, చెడ్డ ప్రవర్తనలో నుండి విడుదల, చెడ్డ అలవాటులో నుండి విడుదల. ఇలా రెండు విధంలో ఒక వ్యక్తికి విడుదల అనేది చాలా ముఖ్యం. ఒకటి శరీర ప్రకారమైన విడుదల, రెండోది అంతరంగంలో విడుదల. హల్లెలూయా. ఒక వ్యక్తి పరిపూర్ణంగా దేవుని విడుదలని ఎప్పుడు సంపాదిస్తున్నాడు? ఒక వ్యక్తి దేవుని స్వస్థతని, దేవుని అద్భుత కార్యంని తన జీవితంలో ఎప్పుడు పూర్తిగా పొందుకుంటున్నాడంటే, సత్యంని గ్రహించేటప్పుడు ఆయన స్వతంత్రుడుగా మార్చబడుతున్నాడు. హల్లెలూయా. చాలా ముఖ్యమైన ఒక పరిచర్య విడుదల పరిచర్య. దేవుడు సంఘాన్ని ఇచ్చారంటే, ఈ సంఘంలో దేవుడి కొన్ని పరిచర్యని దేవుడు ఇచ్చి ఉన్నారు. ఉదాహరణగా పరిశుద్ధ ఆరాధన అని ఒక క్రమం ఉంది, ఉపవాస ప్రార్థన అనేది ఒక క్రమం ఉంది, యవనస్తుల కూడిక అని ఒక ప్రార్థన ఉంది, కుటుంబ ప్రార్థన అని ఒక అనుభవం ఉంది, సిద్ధపాటు ప్రార్థన అని ఒక అనుభవం ఉంది. ఇది సంఘంలో దేవుడు ఇచ్చిన కొన్ని పరిచర్య, సువార్త పరిచర్య. ఇలా అనేక పరిచర్య దేవుడు ఎలా ఇచ్చి ఉన్నాడో, అలాగనే సంఘంలో విడుదల పరిచర్య కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. విడుదల పరిచర్య చాలా ముఖ్యమైనది. ఒక వ్యక్తి విడుదల పొందకపోతే ఆయన ఏ విషయంలో కూడా ఆశీర్వాదంగా ఉండలేడు. ఆయన చేసే పనిని
పనిలో ఆశీర్వాదంగా ఉండలేడు, తన కుటుంబ జీవితంలో ఆశీర్వాదంగా ఉండలేడు, సమాజంలో ఆశీర్వాదంగా ఉండలేడు, సుఖంగా ఉండలేదు, నెమ్మదిగా ఉండలేదు, సమాధానంగా ఉండలేడు. ఎందుకు? ఆయన ఏదో ఒక విషయంలో బంధించబడి ఉన్నాడు గనుక, ఆ బంధకంలో ఆయన చిక్కి ఉన్నాడు గనుక ఏ విషయంలో కూడా ఆయన ఆశీర్వాదంగా ఉండలేడు. అందుకే విడుదల పరిచర్య అనేది చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. విమోచించబడిన దేవుని పిల్లలు, ఇజ్రాయిల్ని గురించి ఒక మాట 105వ కీర్తన 37వ వాక్యాన్ని చదవండి. 105వ కీర్తన 37వ వాక్యము. అక్కడ నుండి, దాని అర్థం ఇజ్రాయిల్ ప్రజలు ఎగిప్తు నుండి తన జనులను వెండి బంగారముతో రప్పించెను. వారు, మాట వినండి, వారు గోత్రంలో, అంటే ఆ 12 గోత్రంలో, ఆ లక్షల ప్రజల్లో దాని అర్థం తెలుసా? వారిలో ఒక్కళ్ళు కూడా బలహీనులుగా లేదంట. లక్షల మంది ఆ రాత్రి ఎగిప్తు నుంచి విడిపించబడ్డారు, విమోచించబడ్డారు. అలా విమోచించబడిన ప్రజల్లో ఒక్కడు కూడా ఎలా లేదంట, బలహీనుడు లేదంట. ఈ వాక్యం మనకి నేర్పించే పాఠమే తెలుసా? యేసయ్య రక్తముతో విమోచించబడిన వాడు, యేసయ్యని ఆరాధించేవాడు, సంఘానికి వచ్చేవాడు, యేసయ్యని నమ్ముకున్నవాడు, యేసయ్యకి సాక్షిగా జీవించేవాడు, యేసయ్య బిడ్డగా మార్చబడినవాడు, నీతిమంతుడిగా మార్చబడినవాడు, ఆయన సొత్తుగా మార్చబడిన దేవుని పిల్లలు బంధకములో ఉండుట దేవుని చిత్తము కాదు. విమోచించబడిన వాడు స్వతంత్రుడుగా ఉండాలి, విడుదలతో ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. కానీ బలహీనంగా ఉండుట, బంధకంలో ఉండుట, అపవాది చేత పీడించబడే స్థితిలో ఉండుట దేవుని చిత్తము కాదు. ఎగిప్తులో నుండి విడిపించబడిన వారిలో ఒక్కరు కూడా బలహీనుగా లేదంట. దాని అర్థం ఏమిటి? దేవుడు ఏ విషయాన్ని చెప్తున్నాడు? ఆయన నమ్ముకున్న ప్రజలు కూడా ఇంక మీదట బంధకంలో ఉండకూడదు, బలహీనులుగా ఉండకూడదు, పోరాటంలో ఉండకూడదు, ఇబ్బందిలో ఉండకూడదు. శోధనలు వచ్చేది, నిందలు వచ్చేది, అపవాది కొన్ని ఆటంకాలు తీసుకొస్తాడు. కానీ వాటి మీద జయము పొందేవారుగా మన జీవితం ఉండాలంట. అందుకే పరిచర్యలో, సంఘంలో విడుదల ప్రార్థన చాలా ముఖ్యం. యేసయ్యని లక్షల ప్రజలు వెంబడించుటకు కారణం ఏమిటి? ఆయన చేతుల నుండి జరిగిన స్వస్థతలు కదా. హల్లెలూయా. యేసయ్య స్వస్థత పరిచర్య చేస్తా వెళ్తున్నాడు. ఏందండి, ఆయన దగ్గర ప్రజలు లక్షలు వేల మంది సమకూడుతున్నారు. అంటే ఆది అపోస్తుల కాలంలో సంఘంలో ఆ పరిచర్య ఎదుగుటకు కారణము, ప్రజలు సువార్తని వినుటకు కారణం, ప్రజలు దేవుని రాజ్యానికి చేరుట కారణం, ప్రజలు సంఘంలో సమకూర్చబడుట కారణం, ప్రతిరోజు సంఘంలో ఆత్మలు విస్తరించబడుట కారణం అపోస్తుల ద్వారా, ఆది సంఘస్థుల ద్వారా దేవుడు చేసిన అద్భుత కార్యమే. హల్లెలూయా. వాళ్ళ ద్వారా దేవుడు చేసిన అద్భుత కార్యము. అపోస్తుల కాలమైనా సరే, ఈ కడవరి దినములో అయినా సరే, పరిచర్య వర్ధిల్లాలంటే, అనేక ప్రాంతంలో నుండి ప్రజలు యేసయ్య సన్నిధికి రావాలంటే సంఘంలో పరిచర్యలో విడుదల పరిచర్య అనేది చాలా ముఖ్యము. సంఘంలో స్వస్థతలో జరగాలి, సంఘంలో రోగులు విడిపించబడాలి. హల్లెలూయా. మేలు పొందిన వ్యక్తి వెళ్ళి 10 మందికి ఆ మేలుని చెప్పి ఆయన ఆ స్థలానికి నడిపిస్తాడు. హల్లెలూయా. కనుక అందుకే ఆత్మవరంలో మనం చూసేటప్పుడు ఆత్మవరము 9 ఉంది చూసారా, దాంట్లో స్వస్థత వరంని దేవుడిచ్చి ఉన్నాడు, అద్భుత వరంని దేవుడిచ్చాడు సంఘానికి. ఎందుకు? అనేకులు విడిపించబడాలి,
హల్లెలూయా. యేసయ్యాని దేవుడు ఎలా వాడుకున్నాడంట చూడండి. అపోస్తలుల కార్యము 10వ అధ్యాయము 38వ వాక్యాన్ని చదవండి. అపోస్తలుల కార్యము 10వ అధ్యాయము 38వ వాక్యము. అది ఏదనగా, దేవుడు నజరేయుడు అయిన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను. దేవుడు యేసుకు తోడై ఉన్నాడు గనుక మేలు చెయ్యుచు, చూసారా, అపవాది చేత పీడించబడిన వారందరినీ స్వస్థత పరుస్తూ సంచరించాడు. యేసయ్య పోయిన ప్రతి స్థలంలో అపవాది చేత పీడించబడి ఉన్నారే, అపవాది చేత బంధించబడి ఉన్నారే, శాపకట్టులో ఉన్నారే, వ్యాధిలో ఉన్నారే, పోరాటంలో ఉన్నారే, వారిని ఆయన విడిపిస్తా సంచరించాడంట. హల్లెలూయా. అందుకే స్వస్థత వరం అనేది చాలా ముఖ్యం. విడుదల పరిచర్య సంఘంలో చాలా ముఖ్యం. ఎలా బైబిల్ స్టడీకి మనం వచ్చి వాక్యంని ఎక్కువ నేర్చుకుంటున్నామో, సిద్ధపాటు ప్రార్థనకి వచ్చి దేవునికి తనని అప్పగించి ఎంత మనని సిద్ధపరచుకుంటున్నామో, అలాగనే సంఘంలో విడుదల ప్రార్థన, విడుదల కూడిక అనేది చాలా ముఖ్యం. సంఘం ఒక బాధ్యత ఏం తెలుసా? దేవుని పిల్లలు బాధ్యత ఏం తెలుసా? రోగుల కొరకు, సేవకుల వరకు కాదు, సేవకులతో సంఘస్థులు కూడి వారి విడుదల కొరకు ప్రార్థించాలి, పోరాడాలి. అప్పుడే సంఘంలో దేవుడు సూచన కార్యంని చేస్తున్నాడు, మహత్కార్యంని దేవుడు చేస్తాడు. అక్కడ వచ్చిన వారిని దేవుడు పరిపూర్ణ విడుదలనిచ్చి వారిని పంపిస్తాడు. ఈ విడుదల సేవని సేవకుడు చెయ్యాలి. ఈ విడుదల సేవని ప్రతి దేవుని పిల్లలు చెయ్యాలి. ఇది దేవుడు వారికి ఇచ్చిన అధికారం. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 17, 18 చదవండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 17, 18. నమ్మి రక్షించబడును, శిక్ష విధించబడును. చూడండి, యేసయ్యని విశ్వాసించిన వాళ్ళు వలన ఈ సూచన అద్భుత క్రియలు కనబడును. ఏమనగా, చూసారా, దేవుని పిల్లలు, విశ్వాసులు ఆయన నామంలో దయ్యమును వెళ్ళకొట్టుదురు, అన్య భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తు పెట్టుకొనురు, ఆని చెయ్యదు. చూసారా, రోగుల మీద చేయి ప్రార్థన, యేసు నామంలో ప్రార్థనతో ఆత్మలో నింపబడి వారి కొరకు ప్రార్థించేటప్పుడు వారు స్వస్థత నొందుదురని యేసయ్య చెప్పాడు. అంటే సంఘంలో ప్రతి దేవుని పిల్లలు, యేసయ్యని విశ్వాసించిన దేవుని పిల్లలు రోగుల కొరకు ప్రార్థన చేసి వారికి విడుదలని కలుగ చేయాలి. ఇది యేసయ్య ప్రతి ఒక్కరికి ఇచ్చిన అధికారం. చూడండి, లూకా సువార్త 10:19 కూడా చదవండి. లూకా సువార్త 10వ అధ్యాయము 19 వాక్యం. ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకు శత్రు బలము అంతట మీద మీకు అధికారం అనుగ్రహించున్నాను. చూసారా, మన ప్రతి ఒక్కరికి ఆయన అధికారాన్ని ఇచ్చి ఉన్నాడండి. ఇంటిలో ఒకరు బలహీనంగా ఉన్నారా, నువ్వు మోకరించి యేసు నామంలో ప్రార్థించేటప్పుడు అద్భుతాలు జరిగింది. ఎందుకు? ఆయన నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు. సంఘంలో ఒక రోగి ఉన్నాడా, ఆయన కొరకు సంఘస్థులు కూడి ప్రార్థించేటప్పుడు స్వస్థతలు కలిగిద్ది. ఎందుకు? దేవుడు మనకి అభిషేకాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆ అభిషేకాన్ని, యేసు మీద దేవుడు ఉంచిన అభిషేకాన్ని దేవుడు మన మీద ఉంచి ఉన్నాడు. ఆ వాక్యం చదవండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వాక్యం చూడండి. మన మీద ఉన్న పరిశుద్ధ ఆత్మ అభిషేకం ఎటువంటిదంట? యెషయా 61వ అధ్యాయము 1వ వాక్యము. ప్రభువుకు
యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. చూడండి, ఆ అభిషేకము మనలో నుండి ఏం చేస్తుందంట? దీనులకి సువార్త ప్రకటించుటకు అభిషేకించెను. చూడండి, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును. చూసారా, బంధకము చెరలో ఉన్న వారికి విడుదలను. చూసారా, చెరలో ఉన్నవారు, బంధకంలో ఉన్నవారుకి విముక్తిని ప్రకటించుటకు యెహోవా చాలయ్యా. చూసారా, యెహోవా ఆత్మ నా మీద ఉంది, దీనులకు సువార్త ప్రకటించుటకు, చెరలో ఉన్న వారిని విడిపించుటకు, బంధకంలో ఉన్న వారిని విడిపించుటకు. పరిశుద్ధాత్మ దేవుడు మన మీద ఎందుకు దిగి వచ్చాడు? ఎందుకు మనలో ఆయన నివసిస్తున్నాడంటే, మన ప్రార్థించేటప్పుడు చెరలో ఉన్నవారు విడుదల పొందాలి, మన ప్రార్థించేటప్పుడు బంధకంలో ఉన్నవారు విడుదల పొందాలి, మన ప్రార్థించేటప్పుడు ఏంటంటే పోరాటంలో ఉన్నవారు విడుదల పొందాలి. ఆ అధికారాన్ని దేవుడు మన ప్రతి ఒక్కరికి ఇచ్చి ఉన్నాడు. ఈ సత్యము మనకి తెలియకూడదు, ఈ సత్యం మనకి అర్థమవ్వకూడదని అపవాది ఏం చేస్తున్నాడండి? మన మీద మనకి అవనమ్మకాన్ని పుట్టిస్తున్నాడు. నీ వలన ఏం కాదు, నీ ప్రార్థనకి ప్రభావం లేదు అనే ఆలోచనని మనని పుట్టేశాడు. కానీ బైబిల్ చెప్పే మాట ఏం తెలుసా? ఆయన మన మీద ఉంచిన అభిషేకము బంధకంలో చెరలో ఉన్న వారిని విడిపించే అభిషేకము. నువ్వు రోగుల మీద ప్రార్థనతో విశ్వాసంతో చేయి చాపేటప్పుడు విడుదలలు కలిగిద్ది. హల్లెలూయా. అపోస్తుల కాలంలో చూడండి, అపోస్తుల కార్యమును చదివి చూడండి, ప్రతి అధ్యాయంలో స్వస్థతలు, ప్రతి అధ్యాయంలో విడుదల. విశ్వాసులు ప్రార్థిస్తున్నారు, అద్భుతాలు జరుగుతుంది. పరిచర్యలో విడుదల అనేది చాలా ముఖ్యమండి. ఒక రోగి, ఒక బంధకంలో ఉన్నవాడు జీవము కలిగిన దేవుని మందిరానికి వచ్చి, ఒక ఆత్మీయ సంఘానికి వచ్చి ఆయన అలాగనే వెళ్ళుట దేవుని చిత్తం కాదు. ఒక బలహీనుడు, ఒక బంధకములో ఉన్నవాడు, చెరలో ఉన్నవాడు దేవుని సన్నిధికి వచ్చేప్పుడు సంఘమంతా ఏక మనసు కలిగిన వారుగా, ఆత్మలో నింపబడిన వారుగా, మోకాల అనుభవంలో వచ్చిన వారుగా, వారికి విడుదలని దేవుని సన్నిధిలో పొంది ఇచ్చేవారుగా మనం మారాలి. సంఘంలో స్వస్థతలు, సంఘంలో విడుదల ప్రారంభమయ్యేటప్పుడు మనం అండి ఒకరి దగ్గర చెప్పవలసిన అవసరమే ఉండదు. ఎక్కడెక్కడో ఉన్నవారు పరిగెత్తుకొని వచ్చి రావటం మొదలు పెడతారు. హల్లెలూయా. సంఘంలో నిండిపోయిదండి, పరిచర్లు విస్తరించబడిద్దండి. కానీ ఈ సత్యంని మనం నేర్చుకోవాలి. అందుకే బైబిల్లో రాయబడిన మాట చూడండి, నిర్గమ కాండము 15 అధ్యాయము 26 వాక్యం. నిర్గమ కాండము 15:26. నీ దేవుడైన యెహోవా వాక్కుని శ్రద్ధగా విని చేసి ఆజ్ఞలకు అనుసరించి నడిచిన ఎడల ఎగిప్తులోకి కలుగ చేసిన రోగంలో ఏదియు రానియను, నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే. హల్లెలూయా. మన దేవుడు ఎవరంట? స్వస్థపరిచే యెహోవా, విడిపించే యెహోవా. బంధకములో నుండి, చెరలో నుండి, ఎటువంటి బలహీనతలైనా సరే, ఎటువంటి బంధకమైన, ఎన్ని సంవత్సరముల నుండి ఉన్న ఇబ్బంది అయినా సరే ఆయన స్వస్థపరిచే యెహోవా.
ఆయన మన మధ్యలో ఉన్నాడు, ఆయన మనలో ఉన్నాడు, ఆయన మనకి ఆ అభిషేకాన్ని ఇచ్చి ఉన్నాడు, ఆయన మనకి ఆ వరంని ఇచ్చి ఉన్నాడు, ఆయన మనకి ఆ అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు, ఆయన మనకి అటువంటి వాక్యం ఇచ్చి ఉన్నాడు. సంఘము ఈ విడుదల పరిచర్యకి సిద్ధపడాలి. ప్రసంగము ముఖ్యమే, ఉపవాసము ముఖ్యమే, సిద్ధపాటు ముఖ్యమే. హల్లెలూయా. ఆరాధన ముఖ్యము. దీంతో ఆగిపోకుండా దేవుని సన్నిధికి వచ్చేవారు విడుదలతో వారు వెళ్ళాలి. ప్రతి కుటుంబం విడుదల పొందాలి, ప్రతి యవనస్తులు విడుదల పొందాలి, తాగుడు అలవాట్లో విడుదల కలగాలి, చెడ్డ అలవాట్లో విడుదల కలగాలి, హృదయంలో విడుదల కలగాలి, స్వభావంలో విడుదల కలగాలి, ఆయన మనసులో విడుదల కలగాలి, ఆయన నడకలో విడుదల కలగాలి, ఆయన జీవిత విధానంలో విడుదల కలగాలి. విడుదల ఎక్కడి నుంచి వస్తుందంటే ఆయనలో నుండి విడుదల. ఆ విడుదలని దేవుడు మన ద్వారా ప్రజలకి దయచేస్తున్నాడు. అందుకే సంఘము, అందుకే దేవుడు మనకి అభిషేకాన్నిచ్చి ఉన్నాడు. మనము ఈ వాక్యములో చెప్పబడిన విడుదల సేవని చేయకపోతే, మనము రోగుల కొరకు ప్రార్థన చేయకపోతే, మనము రోగుల కొరకు పరిచర్య చేయకపోతే, మనము రోగుల కొరకు దేవుడి సన్నిధిలో మొరపెట్టకపోతే, మనము వాక్యానుసారమైన విడుదలని వారికి దయచేయకపోతే, వాళ్ళు తప్పైన బోధకి వెళ్ళి ఈరోజు విడుదల కొరకు ఎక్కడెక్కడో వెళ్తున్నారు. హల్లెలూయా. విడుదల పరిచర్య మన ప్రతి ఒక్కరు చెయ్యముగాక. విడిపించేవాడు మనలోనే నివసిస్తున్నాడు. విడిపించే అభిషేకాన్ని దేవుడు మన మీద ఉంచి ఉన్నాడు. విడిపించే అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. మనం మౌనంగా ఉంటే రోగులు విడుదల పొందరు. మనం మౌనంగా ఉంటే అపవాది వారిని విడిచిపోవడు. మనం చూసామా, యేసయ్య ఎక్కడ వచ్చాడో అక్కడ రోగుల్ని మొత్తం ఆయన దగ్గర తీసుకొస్తారు. యేసయ్య దయ్యాల్ని వెలకొట్టి వారికి విడుదలని అనుగ్రహించి పంపించాడు. అవునా కాదా? యేసయ్య సన్నిధికి వచ్చి ఎవరైనా ఉన్నట్టు తిరిగి వెళ్ళారా? కాదుగా. విడుదల పొందిన వారుగా వెళ్ళారుగా. ఈరోజు మన ఆశ కూడా అలాగనే ఉండాలి. ఈరోజు మన ప్రార్థన కూడా అలాగనే ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చేవారు విడుదల పొంది వెళ్ళాలి. సంఘానికి వచ్చిన వారు విడుదల పొంది వెళ్ళాలి. వారు విడుదలకి నేను గ్యారంటీ, వారి కొరకు నేను ప్రార్థిస్తాను, ఆ అధికారాన్ని దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు అని సత్యముని మనం గ్రహించాలి. అందుకే వాక్యంలో రాయబడింది, సత్యంని గ్రహించిన ఎడల, మీరు సత్యంని గ్రహిస్తే మీరు నిజముగా స్వతంత్రులుగా అవుతారు. హల్లెలూయా. మన విడుదలని పొందుటకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అనేక అనుభవాన్ని మనకి నేర్పిస్తుంది. దాంట్లో దేవుని పిల్లలకి స్వస్థతని దేవుడు అనుగ్రహించుటకు యాకోబు భక్తుడు ఒక ఆలోచనని చెప్తున్నారు. ఆ వాక్య వరకు చదువుతారా? యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13, 14, 15, 16 చూడండి. మీలో ఎవరికైనాను, చూడండి, యాకోబు అనేక సత్యముని రాస్తున్నాడు. దాంట్లో రోగిగా ఉన్నవారు స్వస్థత పొందుటకు, విడుదల పొందుటకు, ఆరోగ్యముని వారు అనుభవించుటకు కొన్ని ఆలోచనని ఈ భాగంలో ఆయన ఇస్తున్నాడు. చదవండమ్మా. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన, చూడండి, శ్రమ అంటే దుఃఖము, వేదన, పోరాటము, ఇబ్బంది, చెప్పలేని బాధ ఎవరికి ఉంటే మనం ఏం చేయాలంట? ప్రార్థించాలి.
ఆ శ్రమలో నుండి వారికి మేలు కలుగుటకు ప్రార్థించాలి. రెండోది, ఎవరికైనాను సంతోషంగా ఉంటే అతడు దేవుని సన్నిధిలో కీర్తన పాడాలి, ఆరాధించాలి, స్తుతించాలి, కృతజ్ఞత చెప్పాలి. దేవా నీకు వందనాలయ్యా, దేవా నీకు స్తోత్రమయ్యా, దేవా నీ ఉపకారము కొరకు నీకు వందనాలయ్యా అని దేవుణ్ణి పాడి కీర్తించాలి. ఇప్పుడు మీలో ఎవడైనను చూసారా, రోగి అయి ఉంటే అతడు సంఘంలో ఉన్న పెద్దలను, సేవకులని పిలిచి వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చెయ్యవలను. చూసారా ఏమండి, ఒక రోగి కొరకు ప్రార్థన చేసే విధానంని పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు ద్వారా మనకి తెలియచేస్తున్నాడు. ఒక వ్యక్తి రోగిగా ఉన్నాడు, బంధకములో ఉన్నాడు, పరిస్థితి బాగలేదు. ఆయన దేవుని నమ్ముకున్న వాడైతే బైబిల్ మనకి చెప్పే ఆలోచన ఏమిటి? సంఘ కాపరిని లేకపోతే సంఘ కాపరితో ఉన్న ఏందండి సంఘ పెద్దలంటే పెత్తనాలు చేసేవాళ్ళు లేదు. హల్లెలూయా. సంఘ పెద్దలంటే ఎవరండి? పరిశుద్ధాత్మతో నింపబడిన వారు. సంఘ పెద్దలంటే ఎవరు? వాక్యాన్ని ఎరిగిన వారు. సంఘ పెద్దలంటే ఎవరు? కృపావరము పొందినవారు. సంఘ పెద్దలంటే ఎవరు? దేవుడి సన్నిధిలో నిలబడేవారు. సంఘ పెద్దలంటే ఎవరు? సాక్ష్యము కలిగిన వారు. సంఘ పెద్దలంటే ఎవరు? సేవకులకి సమానంగా ఏంటండి పరిచయం చేసేవాళ్ళు. ఒకడు రోగిగా ఉంటే, బలహీనంగా ఉంటే ఆయన పుణ్యస్థలానికి వెళ్ళకుండా, అక్కడ వెళ్ళకుండా, ఇక్కడ వెళ్ళకుండా, తెలిసిన స్థలానికి వెళ్ళకుండా ఆయన ఏం చెయ్యాలంట? సంఘ కాపరిని లేకపోతే సంఘంలో ఉన్న సంఘ పెద్దలని, పరిచారకులని పిలిపించి ఏం చెయ్యాలంట? ప్రార్థన చేసుకోవాలంట. ఆ సంఘ పెద్దలు, ఆ సేవకులు ఆయన ఇంటికి వెళ్ళి నూనె రాసి, ఈ మాట చెప్పాలి, ఏం చెయ్యాలంట? నూనె రాసి అతని కొరకు ప్రార్థన చెయ్యాలి. అప్పుడు అతడు ఆరోగ్యవంతుడిగా మార్చబడుతున్నాడు, అతడికి విడుదల కలుగుతుంది. ఇప్పుడు చాలా కొత్త బోధ వచ్చేసింది. మీరు ప్రార్థన రుమాలుని తీసుకొని వెళ్తే మీకు స్వస్థతలు కలిగిద్ది. ప్రార్థన నూనెని మీరు మా దగ్గర తీసుకొని వెళ్తే మీకు స్వస్థతలు కలిగిద్ది. ఇదన్నీ పోయి ఇప్పుడు లేటెస్ట్గా ఒక కొత్తది వచ్చింది. ఏం తెలుసా? ప్రార్థన చాప. హల్లెలూయా. ఇది ప్రార్థన చాప. ఇప్పుడు కొత్తగా ఒక పాస్టర్ గారు ఉన్నాడు, ఆయన ఈ చాపల్ని అమ్ముతున్నాడు. ఏం చెప్పి? ఇది ప్రార్థన చాప, మీరు దీనిని కొనుక్కొని వెళ్ళి మీ ఇంట్లో ఆ చాపల మీద మోకరించేటప్పుడు అభిషేకం మీ మీద దిగి వచ్చింది. ప్రార్థన నూనె వ్యాపారం ఎక్కువైపోయింది. ఈ ఎగ్జామ్ సీజన్ వచ్చేటప్పుడు ఒక పాస్టర్ అంటున్నాడు, ఇది ప్రార్థన పెన్ను. హల్లెలూయా. ఈ పెన్నుని మీరు తీసుకొని వెళ్ళి ఎగ్జామ్ రాయండి. ఆయన అసలు రోజంతా సెల్ ఫోన్లోనే సమయం గడిపి ఉంటాడు, సగం పబ్జి ఆడి ఉంటాడు, వాట్సాప్, ట్విట్టర్ అన్ని చేష్టాలు చేసి ఉంటాడు, అసలు పుస్తకాలు తీసి చదివి ఉండడు. ఈయన అంటున్నాడు, ఇది అద్భుతం పెన్ను, మీరు పాస్ అయిపోతారు. ఇప్పుడు ఈయన వెళ్ళి పాస్ అయితే దేవుడు న్యాయం చేసినట్ట, అన్యాయం చేసినట్ట? చూడండి, దేవుడి నామంలో ఎంత మోసపరిచే పరిచయాలు పెరిగిపోయింది. దేవుని సంఘము చాలా జాగ్రత్తగా ఉండాలి.
ప్రార్థన నూనె అమ్ముట వాక్యంలో చెప్పబడిన మాట కాదు. ప్రార్థన రుమాలు, ప్రార్థన చాపలు, ప్రార్థన వస్తు, ప్రార్థన మాలలు, ఇదన్నీ వాక్యానికి విరోధమైనది. అంత గొప్ప సర్వశక్తిమంతుడైన దేవుడు తన ప్రభావముని ఒక వస్తువులో పెట్టి అమ్ముతాడా? ఎంత మూర్ఖమైన బోధండి ఇది. ఇక్కడ ప్రార్థన నూనెతో వారు ప్రార్థన చేస్తారు అని చెప్పబడిందా, లేకపోతే నూనె రాసి ప్రార్థిస్తారని చెప్పబడిందా? హల్లెలూయా. అక్కడ స్పెషల్ నూనె ప్రార్థన నూనెని వారు తీసుకువెళ్ళి ప్రార్థించాలని రాయలేదు. వారు నూనె రాసి ప్రార్థించాలి. అంటే వారు నమ్మకం యేసయ్య నామము, వారు విశ్వాసము యేసయ్య రక్తము, వారి విశ్వాసము యేసయ్య వాక్కు, వారి విశ్వాసము వారి మీద ఉన్న పరిశుద్ధాత్మ అభిషేకం. ఇది స్వస్థత ఏందండి పొందే వాక్యము మనకి నేర్పించే అనుభవాలు. ఇదే సంఘము మనం పాటించాలి. కానీ ఇది స్పెషల్ నూనె, ఇది స్పెషల్ వస్తు, ఇది కాదండి. ఇది సత్యములో నుండి మనని తొలగించే అపవాది ఏందంటే కుయితి. సంఘము వీటికి జాగ్రత్త పడాలి. ఈ వాక్యముని చదివి మనం ఏ విశ్వాసించాలి తెలుసా? దేవుడు నాకు అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆయన నామములో నేను ప్రార్థించేటప్పుడు స్వస్థతలు కలిగిది. ఆయన నాకు అధికారం ఇచ్చి ఉన్నాడు. ఆయన రక్తంలో జీవం ఉంది, ఆయన వాక్కులో ప్రభావం ఉంది. పరిశుద్ధాత్మ అభిషేకం వలన రోగులు, దయ్యము, అపవాది ఎటువంటిదైనా లయమైపోయింది. ఇది మన విశ్వాసంగా ఉండాలి. కానీ వేరే ఏ వస్తువు మీద మన నమ్మకం ఉండవద్దు. మరి ఏ వస్తువులో స్వస్థతలు ఉంది, ఆరోగ్యం ఉంది, దేవుని జీవం ఉందని మనం నమ్మకూడదు. యాకోబు ఎంత స్పష్టంగా నేర్పిస్తున్నాడండి. సంఘానికి నువ్వు రా, సేవకులని పిలిపించు, వారు ప్రార్థించేటప్పుడు నువ్వు సరి అయిన విశ్వాసి అయితే, దేవుని నమ్ముకున్న బిడ్డ అయితే, నువ్వు వాక్యాన్ని తెలుసుకున్న బిడ్డ అయితే, దేవుళ్ళు నడిచేవాడైతే, సేవకులు, సంఘంలో ఉన్న విశ్వాసులు, సంఘ పెద్దలు ఆయన నామంలో నీ కొరకు ప్రార్థించేటప్పుడు నువ్వు స్వస్థత పొందుతావు. హల్లెలూయా. అలా ప్రార్థించి ఒకవేళ స్వస్థతలు కలగట్లేదంటే, అమ్మా తర్వాత చదవండి, ఆ రోగిని స్వస్థపరుస్తుంది, ప్రభు అతన్ని లేపును. ఇప్పుడు చూడు రెండోది, అతడు పాపము చేసిన వాడైతే పాప సమాపణ పొందును. మీ పాపములను ఒప్పుకొని స్వస్థత పొందినట్లు ప్రార్థన చేయుడి. నీతిమంతులు ప్రార్థన బహు బలమైనదిగా ఉండును. మనము దేవుని బిడ్డగా ఉంటే, విశ్వాసిగా ఉంటే, దేవుని త్రోవలు ఉంటే, మనకి ఏదైనా బలహీనతలు ఏదైనా ఉంటే అప్పుడు సేవకులు, దేవుని పిల్లలు ప్రార్థించేటప్పుడు దేవుడు మనకు స్వస్థతని ఇస్తున్నాడు. ఒకవేళ మనకు స్వస్థత కలగట్లేదంటే రెండో కారణాన్ని బైబిల్ బోధిస్తుంది. ఏదైనా పాపము చేసి ఉంటే, ఏదైనా తప్పును చేసి ఉంటే, వాక్యానికి విరోధంగా, దేవుని ఆజ్ఞకి విరోధంగా, దేవుని దుఃఖపరిచేనట్టు నువ్వు ఏదైనా రహస్యంగా పాపము చేసి ఉంటే, ఆ పాపముని దేవుడు ముందు ఒప్పుకో.
నువ్వు దేవునికి విరోధంగా ఏదైనా పాపము చేసి ఉంటే దేవుణ్ణి ముందు నిన్ను అప్పగించి క్షమించండయ్యా అని పశ్చాత్తాపు హృదయము కలిగిన వాడుగా నువ్వు ప్రార్థించేటప్పుడు, యేసయ్యతో సమాపణ కోరేటప్పుడు, యేసయ్యతో ఐక్యత పడేటప్పుడు ఆయన నిన్ను క్షమిస్తున్నాడు. రెండోది, పక్కన ఉన్న నీ సహోదరుడికి విరోధంగా నువ్వు ఏదైనా పాపం చేసి ఉంటే ఆయనతో నువ్వు ఏం చేయాలి? ఐక్యత పడాలి. ఆయనతో ఐక్యత పడు, సమాధాన పడు. అయ్యా, ఇలా నేను మాట్లాడిశాను, ఇలా నీకు విరోధంగా కీడు చేశాను, నీకు విరోధంగా కీడు నేను ఆలోచించాను, నీకు విరోధంగా ఇలా నేను చేశాను, ఇలా చేశాను, నేను క్షమించు అని ఒకరితో నువ్వు ఐక్యత పడేటప్పుడు, అప్పుడు నీ కొరకు ప్రార్థన చేసేటప్పుడు, నీతిమంతులు ప్రార్థన చేసేటప్పుడు అది బహు బలమైనదిగా ఉంది కనుక నీకు విడుదలని నా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. నువ్వు దేవుణ్ణి బిడ్డగా దేవుళ్ళో ఉన్నప్పుడు సంఘము ప్రార్థించేటప్పుడు విడుదల కలుగుతుంది. ఒకవేళ విడుదల కలగట్లేదు, ఏదైనా పాపము దేవుడికి విరోధంగా చేసి ఉంటే దేవుడితో నువ్వు ఐక్యత పడి సమాపణ పొందేటప్పుడు నీకు విడుదల కలుగుతుంది. నీ సహోదరులకి విరోధంగా, ఎదుట వాళ్ళకి విరోధంగా నువ్వు ఏదైనా కీడు చేసి ఉంటే, ఏదైనా పొరపాటు చేసి ఉంటే, ఏదైనా వాళ్ళని దుఃఖపరిచి ఉంటే వాళ్ళతో ఐక్యత పడు. వాళ్ళతో ఐక్యత పడు, సమాధాన పడు. అప్పుడు నీతి మంతులు చేసే ప్రార్థనలో ప్రభావం ఉంది గనక నీకు స్వస్థత కలుగుంది. ఏమండి, ఇది బైబిలు. మనము స్వస్థత పొందుటకు దేవుడు మనకి నేర్పించే విధానము, ఆలోచన. దీనిని వదిలిపెట్టి తాయెత్తు, తాడు, బొమ్మలు, నూనె, రుమాలు, లేకపోతే పుణ్య స్థలము, లేకపోతే అక్కడ వెళ్ళి మొక్కుబడి చేస్తే, లేకపోతే అక్కడ వెళ్ళి ఏదైనా కాணிక చెల్లిస్తే దేవుడు నేను స్వస్థత పరుస్తాదనండి. ఇదన్నీ వాక్యానికి విరోధమైన బోధ, అపవాది బోధ. అందుకే దేవుని పిల్లలు, దేవుని నమ్ముకున్న వారు కూడా ఒక స్థిరమైన స్వస్థతని అనుభవించలేకపోతున్నారు, ఆరోగ్యాన్ని అనుభవించలేకపోతున్నారు, బిడ్డతలని అనుభవించలేకపోతున్నారు. మన నేత్రము తెరవబడును గాక. అందుకే యేసయ్య అన్నారు, సత్యముని మీరు గ్రహిస్తే మీరు నిజముగా స్వతంత్రులుగా అవుతారు. మనం విడుదల పొందుటకు సత్యం మనకు దేనిని బోధిస్తుందో వాటిని మనం గ్రహించి అలా మనము పాటించేటప్పుడు పరిపూర్ణ విడుదల, స్వస్థతని దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. కనుక మనము విడుదల పొందుటకు వాక్యము మనకి చెప్పినట్టు మనం పాటిస్తాము. సంఘములో అనేకులు విడుదల పొందుటకు సంఘము మనము విడుదల పరిచర్య చేయవలసినది, చెయ్యాలి అని సత్యాన్ని తెలుసుకోండి. హల్లెలూయా. సంఘముల విడుదల పరిచర్య ప్రారంభమయ్యేటప్పుడు అనేకులు స్వస్థత పొందుతున్నారు, అనేకులు విడుదల పొందుతారు. వారు అనేకులు రోగిలోని సంఘానికి నడిపించబడతారు. పరిచర్య విస్తరించబడిద్ది, దేవుని అద్భుతము విస్తరించబడిద్ది. హల్లెలూయా. కడవరి దినంలో దేవుని రాజ్యం బలంగా స్థాపించబడిద్ది. కనుక మన మీద ఉన్న అధికారంని మీరు గుర్తు ఎరగండి, మీ మీద ఉన్న అభిషేకాన్ని గుర్తు ఎరగండి. దేవుడు మీకు ఇచ్చిన ఆ కృపని గుర్తు ఎరగండి. ప్రతి ఒక్కరు విడుదల పరిచర్య చేసేవారుగా మారుదుముగాక. వాక్యానికి అప్పగిస్తాం, మనందరూ ప్రార్థన చేస్తాం. ఒకసారి దేవుని సన్నిధికి. దైవమా నీకు స్తోత్రం.